ఇక్కడ 4 అనే నంబర్ పైన ఒక 10 to 15 బిట్స్ నేను చెప్తాను. ముస్లిం బాలుడికి బిస్మిల్లా అనేటువంటి ఉత్సవం జరిపే క్రమంలో 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజును నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ 4 అనే నంబర్ తీసుకుంటే వేదాలు 4: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఆనాటి వేద విద్యా విధానంలో పురుషార్థాలు కూడా 4: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఆనాటి మరి వేద విద్యా విధానంలో సామాజిక వర్గాలు కూడా 4: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మరి వేద విద్యా విధానంలో ఆనాటి మానవ జీవిత దశలు, స్టేజెస్ ఆఫ్ హ్యూమన్స్ 4. మొదటిది బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వనప్రస్థాశ్రమం, 4 సన్యాసాశ్రమం. అదేవిధంగా మనం తీసుకుంటే బౌద్ధుల విద్యా విధానంలో ఆర్య సత్యాలు 4. ఆర్య సత్యాలు: దుఃఖం ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. దుఃఖానికి కారణం ఉంటుంది, పాయింట్ నెంబర్ 2. మరి ఆ దుఃఖాన్ని అధిగమించవచ్చు, పాయింట్ నెంబర్ 3. ఆ దుఃఖాన్ని అధిగమించడానికి అష్టాంగ మార్గం ఉంది. ఆర్య సత్యాలు 4. అదేవిధంగా మనం తీసుకుంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 4వ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. మొదటిది 1975, రెండవది 1988, మూడవది 2000, నాలుగవది 2005, ఇప్పుడు 5వది రూపొందుతుంది, అది 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. 2001 నుండి 2011 వరకు అర్బనైజేషన్ భారతదేశంలో ఎంత శాతం పెరిగిందంటే 4% పెరిగింది. అదేవిధంగా జీన్ పియాజే సిద్ధాంతాన్ని తీసుకుంటే జీన్ పియాజే సిద్ధాంతంలో కాగ్నేటివ్ డెవలప్మెంట్లో 4 దశలు ఉన్నాయి. మొదటిది సంవేదన చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్. రెండవది పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. మూడవది మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. నాలుగవది అమూర్త ప్రచాలక దశ, అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్. అదేవిధంగా సృజనాత్మక ప్రక్రియలో, క్రియేటివిటీ ప్రాసెస్లో ఉండేటువంటి దశలు 4. మొదటిది సన్నాహం, ప్రిపరేషన్. రెండవది గుప్త దశ, ఇంక్యుబేషన్. మూడవది ప్రకాశం, ఇల్యూమినేషన్. నాలుగవది నిరూపణ, వెరిఫికేషన్. సమ్మేటివ్ అసెస్మెంట్ సంవత్సరానికి 2 నిర్వహిస్తే ఫార్మేటివ్ అసెస్మెంట్ సంవత్సరానికి 4 నిర్వహించాలి. నంబర్ 4 దగ్గర గుర్తుపెట్టుకోండి. ఒక సంవత్సరానికి నిర్వహించే ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ల సంఖ్య, నిర్మాణాత్మక మూల్యాంకనాల సంఖ్య 4.